హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. అంజలి అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ కూడా వాళ్ళ తాతయ్య ఇంకా నాన్నమ్మలని డ్రాప్ చేసి వచ్చి అతడు కూడా అక్కడే ఆ డోర్లోనే నిలబడి అంజలిని చూస్తూ ఉండిపోతాడు. అంజలి అలా పడుకుని ఉంటే అక్కడికి అంజలికి కూడా ఎవరో వచ్చారు అని ఆమెకు కూడా తెలియడంతో ఆమె కూడా అటువైపు చూస్తుంది. అక్కడ అర్జున్ని చూడగానే ఆమెకు కోపం మరింత పెరిగిపోతుంది. అలాగే అర్జున్ని కోపంతో చూస్తూ ఆమె కూడా మళ్ళీ బెడ్ పైన పడుకుని ఏడుస్తూనే ఉండిపోతుంది. అంజలి చూసిన చూపుతోనే అతడికి అంజలి మనసు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని అతడికి కూడా పూర్తిగా అర్థం అవుతుంది. అందుకే అతడు కూడా నేరుగా అంజలి పక్కన పడుకుంటూ అలాగే అంజలిని తన మీదకి లాక్కొని పడుకోబెట్టుకుంటాడు. కానీ అప్పటికే అర్జున్పై కోపంతో ఉన్న అంజలి అతడిపై నుంచి ఆమె లేవాలి అని చూస్తుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా సరే అతడి నుంచి 1 ఇంచు కూడా ఆమె దూరం వెళ్ళలేకపోతుంది. అప్పుడు అలాగే ఆమె కూడా మౌనంగా ఉండిపోతుంది. ఆమె ఇంతవరకు తన మనసులో దాచుకున్న బాధని అంతా ఆమె కన్నీళ్ల రూపంలో బయటకి వదిలేస్తుంది. అర్జున్ కూడా అప్పుడు ఆమెతో ఏం మాట్లాడకుండా అలాగే ఆమె తలపై చెయ్యి వేసి ఉండిపోతాడు. అంజలి అలా ఏడుస్తూనే ఎప్పటికో ఆమెకు నీరసం రావడం వలన ఆమె కూడా అలాగే నిద్రలోకి జారుకుంటుంది. అంజలి నిద్రపోయింది అని అతడికి తెలిసిన తరువాత అర్జున్ ఆమెను ఇంకా తన దగ్గరికి లాక్కుంటూ ఆమె నుదుటిన ఒక ముద్దుని పెడుతూ ఐఎమ్ సారీ అంజలి, ఈరోజు నా వల్లే నీకు ఇంత బాధ. ఈరోజు ఆ జానకి నీ గురించి అలా మాట్లాడుతూ ఉంటే నేను నీకు ఏం మాత్రం సపోర్ట్ చేయలేదు అని నాకు నా మీదనే ఎంతో కోపంగా ఉంది అని నాకు కూడా తెలుసు. ఆ జానకి అలా నీ గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటే నాకు అప్పటికప్పుడే ఆమెను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. అయినా సరే నేను ఆ క్షణంలో మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకవేళ నేను నీకు సపోర్ట్ చేసి అక్కడ మాట్లాడి ఉంటే నేను ఇన్ని ఏళ్లగా పడ్డ కష్టం మొత్తం పూర్తిగా వృధా అయిపోయేది. అయినా ఆమెకు ఇవ్వాల్సిన శిక్షని మాత్రం నేను ఇవ్వకుండా ఏం మాత్రం వదలను. ఈ అర్జున్ అది పరోక్షంగానా లేక ప్రత్యక్షంగా అయినా సరే ఈరోజు నేను నీ భర్తగా నీ పక్కన నిలబడి ఉండాల్సింది. అయినా సరే అక్కడున్న నీచుల నోట్లకి నిన్ను ఆహారంగా వదిలేశాను. ఐఎమ్ సారీ అంజలి, ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికీ మాత్రం క్షమించుకోలేను. నువ్వు అక్కడికి నేను రాను అని అంటున్నా సరే నేనే నిన్ను అక్కడికి బలవంతం చేసి మరీ తీసుకుని వెళ్ళాను. నేనే ఆ నరకంలోకి నిన్ను తీసుకుని వెళ్ళాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు కూడా తెలిసి వచ్చింది. అసలు ఆ ఆర్యన్కి ఎంత ధైర్యం ఉంటే వాడు నిన్నే టచ్ చెయ్యాలి అని అతడు చూస్తాడా? నువ్వు ఇంకా హెల్ప్ అని గట్టిగా అరిచింది ఇప్పటికీ కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆ ఆర్యన్కి ఎలాగైనా సరే ఈ అర్జున్ బుద్ధి చెప్పి తీరుతాడు అని అతడు అనుకుంటూ ఈరోజు జరిగిన దానికి మొత్తం అతడి మనసులో కూడా ఎంతో బాధగానే ఉంటే అంజలిని అతడు అక్కడే బెడ్ పైన ఆమెను పడుకోబెట్టి అతడు అక్కడి నుంచి లేచి హాల్లోకి వస్తాడు. అలాగే అర్జున్ హాల్లో సోఫాలో కూర్చుంటూ ఎవరికో ఫోన్ చేసి కొద్దిసేపు అతడితో మాట్లాడిన తరువాత అర్జున్ ఆ కాల్ని కట్ చేసి ఒక శాడిస్టిక్ నవ్వుని నవ్వుతూ ఈ అర్జున్కి సంబంధించిన వాళ్ళని
టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఆర్యన్కి ఇంకా వాళ్ళ అమ్మకి బాగా తెలిసి రావాలి. ఈ అర్జున్ వాళ్ళకి తెలిసి వచ్చేలా చేస్తాడు అని అంటూ నేరుగా అతడి రూమ్లోకి వస్తాడు. అంజలి అప్పటికే గాఢ నిద్రలో ఉంటుంది. ఆమెకు ఏమాత్రం మెలకువ రాకుండా ఆమెను అతడి చేతులతో ఎత్తుకుని అతడే ఆమెను కార్లో పడుకోబెట్టుకుని అతడు కూడా ఆ కార్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. జానకి గారు ఆర్యన్తో పాటు ఇంటికి చేరుకోగానే జరిగిన అవమానంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు. అప్పుడు ఆర్యన్ ఆమెతో మాట్లాడుతూ, ఈరోజు ఆ అర్జున్ కొద్ది సమయం పాటు అక్కడికి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో. ఎలాగో అలా ఈ రోజుతో ఆ అంజలి నా సొంతం అయిపోయేది. ఎన్నో రోజుల నా కల కూడా తీరిపోయేది అని అంటూ ఉంటాడు ఆర్యన్. అతడు అలా మాట్లాడుతూ ఉంటే జానకి గారు కోపం తట్టుకోలేక అతడి చెంపని పగలగొడతారు. అలాగే ఆర్యన్ని చూస్తూ, నువ్వు నా కడుపులో ఎలా చెడబుట్టావురా? నా బుద్ధి నీకు కొంచెం కూడా ఏమాత్రం రాలేదే? నువ్వు ఆ అంజలిని ఈరోజు నువ్వు నీ సొంతం చేసుకోవాల్సి వచ్చిందా? ఆ అమ్మాయినైనా చూసినా ఏ అమ్మాయిని చూసినా ఎందుకు ఇలా నువ్వు అమ్మాయిల వెనకాల ఇంతలా దిగజారి పడతావు? ఈరోజు నువ్వు నేను చెప్పినట్లు మాత్రం చేసి ఉంటే ఆ అంజలి మనం ఇప్పుడు ఎలా చెబితే అలా ఆడేది. దానిని మనం ఎలా కావాలంటే అలా ఆటలు ఆడించే వాళ్ళం. కానీ నువ్వు ఈరోజు అంతా నా ప్లాన్ని మొత్తం సర్వనాశనం చేసేసావు. నేను నీకు సపోర్ట్ చేసినందుకు నేను ఆ ముసలోడితో ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో, అది కూడా కేవలం నీ వల్ల మాత్రమే. ఈరోజు నువ్వు ఆ అంజలి పైన ఆశపడి నా ప్లాన్ని మొత్తం సర్వనాశనం చేసేసావు. నువ్వు చూస్తే ఒక్క పనిని కూడా ఏమాత్రం సరిగ్గా చెయ్యవు. నేను ఏమో ఆ అర్జున్ ఆస్తి మొత్తం ఎలాగైనా సరే నా చేతికి చేజెక్కుకుని ఆ వర్మ ప్రాపర్టీస్కి మొత్తానికి నిన్నే సీఈఓని చెయ్యాలి అని నేనేమో ఇంతలా తాపత్రయం పడుతూ ఉన్నాను. కానీ నీకు దీని గురించి ఒక ఆవగింజంత కూడా అవగాహన ఇంకా ఆలోచన ఏమాత్రం లేదు అని జానకి గారు కోపంగా ఆర్యన్తో అంటూ ఉంటే ఆర్యన్ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మ కొట్టిన చెంపపై అతడి చేయి పట్టుకుని సైలెంట్గా ఉండిపోతాడు. అసలు నువ్వు ఇలా ఉండడం నీకు ఎలా సాధ్యం? నువ్వు ఒక్క రోజైనా మన కంపెనీల గురించి ఇంకా మీ నాన్న గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా అని జానకి గారు ఆర్యన్తో అంటూ ఉంటారు. వర్మ కంపెనీస్కి సీఈఓ అయిన మీ నాన్న ఇంకా అర్జున్ వాళ్ళ అమ్మగారు ఎంతో సంతోషముగా ఉండేవారు. కానీ దాన్ని చూసిన నేను మాత్రం ఏమాత్రం తట్టుకోలేక ఆయనని ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలి అని, అలాగే నేను కూడా మహారాణిలా ఉండొచ్చు అని జంటగా ఉన్న వాళ్ళిద్దరిని నేను విడగొట్టి మీ నాన్నని ఎలాగో అలా నా సొంతం చేసుకున్నాను. ఎలాగో అలా అర్జున్ వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత ఆ ఆస్తి మొత్తం మీ నాన్నకే వస్తుంది అని నేను అనుకుంటే, కానీ ఆ రాక్షసి మొత్తం ఆస్తిని ఆ చేతగాని అర్జున్ పేరు పైన రాసి అది వెళ్ళిపోయింది. ఆ తరువాత మీ నాన్న వర్మ కంపెనీస్ అన్నిటినీ చూసుకుంటూ ఉన్నా సరే అతడు కేవలం అక్కడ వర్క్ చేసే ఒక నార్మల్ వర్కర్ లాగానే ఉండేవాడు. కానీ అలాంటి పరిస్థితి నా కొడుకుకి ఏమాత్రం రాకూడదు అని నేను ఇంత కష్టపడుతూ ఎలాగైనా సరే నిన్ను ఇంకా వర్మ ఇండస్ట్రీస్ని ఎలాగైనా నా చేతిలోకి తీసుకుని అందులో నిన్ను ఒక మహారాజుని చెయ్యాలి అని
నేను చూస్తూ ఉంటే నువ్వేమో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు. నేనేమో ఆ అర్జున్తో మంచిగా నటిస్తూ అలాగే ఆ ముసలోడితో పడరాని మాటలను పడుతూ మా అన్నయ్యతో కలిసి ఏవేవో ప్లాన్లు చేస్తూ నేనేమో నిన్ను సెటిల్ చెయ్యాలి అని నేను ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వేమో ఎప్పుడు ట్రిప్స్ ఇంకా అమ్మాయిలు అంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు అంజలి వెనకాల ఎందుకు అంతలా పడ్డావు? నీకు ఆ అంజలి తప్పితే ఎవ్వరు ఏమాత్రం దొరకలేదా? ఇప్పుడు నేను నీకు సరిగ్గా చెబుతూ ఉన్నాను. నువ్వు సరిగ్గా గుర్తు ఉంచుకో. మీ నాన్న నీ కోసం ఒక సెంట్ భూమిని కూడా ఏమాత్రం కొని ఉంచలేదు. ఈ అర్జున్ వచ్చిన తరువాత మీ నాన్న ఆ కంపెనీలో ఒక వర్కర్ మాత్రమే, ఒక నార్మల్ ఎంప్లాయ్ లాగా మాత్రమే ఉన్నాడు. నువ్వు ఇకనైనా మారకపోతే ఎప్పుడు ఇలా ట్రిప్స్ ఇంకా అమ్మాయిలు అని నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే నువ్వు చివరికి రోడ్ల మీద అడుక్కు తినాల్సి వస్తుంది. ఎందుకంటే మీ నాన్నకి వచ్చే శాలరీ కేవలం మన ఇంటి ఖర్చులు కూడా ఏమాత్రం సరిపోదు. నువ్వు ఇలా కేర్లెస్గా ఉంటే ట్రిప్స్ ఇంకా ఎంజాయ్మెంట్కి కూడా నీకు నేను ఏమాత్రం డబ్బులు ఇస్తూ ఉన్నాను అని కూడా దాన్ని కూడా నేను పూర్తిగా కట్ చేసిస్తాను. అప్పుడు మీ నాన్నగారు నువ్వు ఇంకా మారకపోతే ఇంటి నుంచి నిన్ను ఆయన మెడ పట్టుకుని బయటకి గెంటేసిన ఏమాత్రం ఆశ్చర్యం కూడా పడనవసరం లేదు అని జానకి గారు ఆర్యన్తో అంటారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.